హలో అందరికీ వెల్కమ్ టు మా జిందగీ. ఈరోజు నేను ఒక కస్టమైజ్డ్ టేబుల్ ఐటమ్ ఎలా చేస్తారు అనేది చూపిస్తున్నాను, చూసేయండి. దీనికి కావాల్సిన మెటీరియల్ ఒక కార్డ్బోర్డ్, అలానే ఒక థర్మాకోల్ రెక్టాంగిల్ షేప్లో జస్ట్ ఒక బాక్స్ సైజ్లో ఉండాలి. అండ్ ఇది శారీ ఫ్రేమ్ అనమాట. శారీకి వర్క్ చేస్తాం కదా, ఆ ఫ్రేమ్ది ఒక రింగ్ తీసుకొని దానికి నేను కార్డ్బోర్డ్కి అటాచ్ చేస్తున్నాను. ఆ కార్డ్బోర్డ్కి ఈ షైనింగ్ పేపర్తో నేను డెకరేట్ చేస్తున్నాను అనమాట. దీన్ని ఇలా ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అలా కట్ చేసుకొని దాన్ని కొంచెం అట్రాక్షన్ కోసం షైనింగ్ పేపర్ యూస్ చేసి పేస్ట్ చేశాను. అండ్ అలానే ఈ ఫ్రేమ్ని ఇలా స్టాండ్ చేస్తే అంత ఈజీగా అవ్వదు. సో దానికి ఏం చేయాలంటే మనము గ్లూ గన్ యూస్ చేసి దాన్ని గట్టిగా స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ షైనింగ్ పేపర్ యూజ్ చేశాను. ఆ తర్వాత దానికి బార్డర్గా గోల్డ్ కలర్ రిబ్బన్ని ఇలా డెకరేట్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆ రింగ్కి ఎలా డెకరేట్ చేస్తున్నానో చూసేయండి. నెమలికలు ఉన్నాయి కదా, దానితో చుట్టూ రింగ్కి చుట్టూ పేస్ట్ చేసేసి దాని మీద వైట్ బాల్స్ అనేది బాగా కనిపించడానికి యూజ్ చేశాను. సో ఫైనలీ దిస్ ఈస్ ద లుక్. ఇదండి, ఇంత లుక్ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కడో మిస్ అవుతుంది అన్న ఫీలింగ్తో ఈ చైన్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఇలా డిజైన్ చేశాను. చేసిన తర్వాత దాన్ని ఫ్రంట్ లుక్ చూసేయండి, ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగుంది. దీన్ని మనము ఎంగేజ్మెంట్ రింగ్స్కి యూజ్ చేసుకోవచ్చు, నేమింగ్ సెరమనీ ఆర్ ఎల్స్ ఏదైనా ఫంక్షన్స్కి గోల్డ్ ఐటమ్స్ పెట్టడానికి యూజ్ చేసుకోవచ్చు. ఎంత సింపుల్గా బాగుంది కదా పికాక్ ఫెదర్ స్టాండ్ అనేది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్.